ఒక చీమ మహాశివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తా ఉందట. శివుడు ఆ తపస్సు మెచ్చి ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యక్షమైన తర్వాత ఈ చీమ శివుని ఇలా వరం కోరుకుంటుంది. ఏమన్నా వరం కోరుకుంటుందంటే, నేను కుడితే చచ్చిపోవాలి అని వరం కోరుకుంటుందంట. దేవుడు తథాస్తు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటంటే, తర్వాత మనకు తెలిసినటువంటి విషయమే, చీమ కుడుతుంది, మనం దాన్ని నలిపి చంపేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే, చీమ క్లారిటీగా అడగట్లేదు, నేను కుడితే చచ్చిపోవాలంటుంది తప్ప అది అవతలోడు చచ్చిపోవాలా నేను చచ్చిపోవాలనేది క్లారిటీ అది అడగట్లేదు. ఆల్ రైట్, ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా అడిగేటప్పుడు క్లారిటీ లేదనుకో, ఆ దేవుణ్ణి ప్రేయర్ చేసేటప్పుడైనా, ఆర్ ఆ యూనివర్స్ని ప్రేయర్ చేసేటప్పుడైనా, ఆర్ పక్కన అడిగేటప్పుడైనా నువ్వు అడిగే దాంట్లో క్లారిటీ లేదనుకో, నీకు కావాల్సింది నీకు దొరకదు. సింపుల్. నీకు కావాల్సింది నీకు దొరకట్లేదు అంటే నువ్వు క్లారిటీగా అడగట్లేదని అర్థం, అంతే. ఆల్ రైట్, క్లారిటీగా అడుగు, నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. సింపుల్. ఆల్ రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా అడిగేటప్పుడు క్లారిటీగా అడుగుతారు, ఆ దేవుణ్ణి కానీ యూనివర్స్ కానీ పక్కనుండి కానీ. థ్యాంక్ యూ సో మచ్.